వీళ్ళిద్దరిని చూస్తే డైవోర్స్ తీసుకోబోతున్నారు అని ఎవ్వరు అనుకోరు. ఒకప్పుడు అందరినీ నవ్వించే మనిషి ఇప్పుడు తనే ఏడుస్తున్నాడు. ముందు శిఖర్ ధవన్, తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ ఇప్పుడు యుజ్వేందర్ చహల్. అసలు బంధాలు ఎందుకు విడిపోతున్నాయి? ఇది అందరికి ఉండే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం యుజ్వేందర్ చహల్ కథ నుండి దొరుకుతుంది. 2020లో కోవిడ్ టైంలో యుజ్వేందర్ అండ్ ధనుశ్రీ ఆన్లైన్ డాన్స్ క్లాసెస్ లో జాయిన్ అయ్యారు. అదే సంవత్సరం ఆగస్ట్ 8న ఎంగేజ్మెంట్, తర్వాత డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కపుల్ వీడియోస్ వచ్చేవి. యూట్యూబ్ ఛానల్లో పెళ్లి, హల్దీ అన్ని ఫంక్షన్ వీడియోస్ వచ్చాయి. హార్దిక్ పాండ్యా కేసులో కూడా నతాషా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ పెళ్లికి సంబంధించిన అన్ని వీడియోస్ వచ్చాయి. అంటే ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళకే డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని విరాట్ కోహ్లీ అండ్ MS ధోనితో కంపేర్ చేస్తే ధోని సోషల్ మీడియాలో రానే రాడు. విరాట్ కోహ్లీ కూడా బర్త్డేస్ లాంటి సందర్భంలో అనుష్కతో ఫొటోస్, వీడియోస్ పెడతాడు. అంటే ఎవరు ఎంత ఎక్కువగా ప్రైవేట్ గా ఉన్నారో వాళ్ళ బంధాలు అంత గట్టిగా నిలబడుతున్నాయి. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తారు. ఆ వీడియోస్ ఫోటోగ్రాఫర్ దగ్గర నుండి రాకముందే పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవ్వడము, విడాకులకు రెడీ అవ్వడము జరుగుతుంది. నా సలహా ఏంటంటే ఇవన్నీ చేసే బదులు పెళ్లి అయిన 1-2 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పోస్ట్ మ్యారేజ్ షూట్ పెట్టుకుంది. ఇది మీ మ్యారేజ్ యానివర్సరీకో లేదా ఏదైనా ఒకేషన్ లో ప్లే చేసుకోవచ్చు. కాబట్టి పెళ్లి చేసుకున్న వెంటనే కపుల్ గోల్ వీడియోస్, కలిసి తిరుగుతున్న ఫొటోస్, రీల్స్ చేసి దిగి బాగా షో చేయకండి. మీ బంధువులలో ఎవరో ఒకళ్ళు మీ మధ్యలో చిచ్చు పెట్టి పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. మీ మ్యారీడ్ లైఫ్ ఎంత ప్రైవేట్ గా ఉంటే అంత బాగుంటుంది. ఇది తప్పకుండా పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో షేర్ చేయండి. మీ ఫొటోస్, రీల్స్, కపుల్ గోల్ వీడియోస్ మీ మధ్య పెట్టుకోండి. ఫ్యూచర్ లో మెమోరీస్ గా ఉంటాయి. ఇది జస్ట్ నా థాట్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.